ముస్లిం మైనారిటీకి టికెట్ ఇచ్చినారని చెప్పేసి అలిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద పార్టీలో నుండి బయటకు వెళ్ళిపోయినాడు. ఇంకా ఆత్మీయ సమావేశం అనేది పెట్టారు రాజుపాలెంలో. మేడం గారు మాట్లాడారు, ద గ్రేట్ ప్రశాంత్ రెడ్డి గారు. అవినీతి రహిత పరిపాలన చేస్తున్నంత కోవూరు నియోజకవర్గంలో ఏమి జరిగిందో, ఇక్కడ ఆ పదం ఎందుకు వాడిందో నాకైతే అర్థం కాల. నేను అడుగుతున్నాను ఒక్కటే, ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం మొట్టమొదట ఏ స్థాయిలో ఉండింది, ఎన్ని కాంట్రాక్టు పనులు చేసి ఎన్ని కోట్లు సంపాదించాడు, కాంట్రాక్టు పనులు చేసిన దాంట్లో నిజాయితీగా చేశాడా, చిత్తశుద్ధిగా చేశాడా, అవినీతి చేయకుండా చేసి ఇంత కోటేశ్వరుడైనాడా అని నేను అడుగుతున్నా. మామూలుగా కాంట్రాక్ట్స్ అంటే ఏంది, పనులు చేయరు, పనులు చేయకుండానే అధికారులను మేనేజ్ చేసి బిల్లులు వేసుకుంటారు. అది కాంట్రాక్టర్స్ నైజం. ఇన్ని కోట్లకు అధిపతి అయినాడు. ఇదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు జిల్లాలో ఏ ఎమ్మెల్యే కూడా తీసుకువెళ్ళలేదు నియోజకవర్గాలకి. అన్నిసార్లు నేను కోవూరు నియోజకవర్గంలో తిప్పితే మైక్ పట్టుకొని ఏం చెప్పాడు, ఆ మాట్లాడడం కూడా చేత కాదులేండి, ఉపన్యాసం చేయలేడు. బహిరంగ సభల్లో మైక్ పట్టుకున్నాడంటే చెయ్యి వణికిపోతే మనిషే వణికిపోతాడు. ఏం చెప్పాడు, నెల్లూరు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా చేస్తున్నటువంటి కృషి ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని చెప్పాడు. పత్రికా విలేకరుల సాక్ష్యం, మా నాయకుల సాక్ష్యం, మా కార్యకర్తల సాక్ష్యం, ప్రజల సాక్ష్యం. చాలా దగ్గర చెప్పాడు. ఎమ్మెల్యేగా ఉండాలనంటే ప్రసన్న కుమార్ రెడ్డి లాగా ఉండాలని చెప్పినాడు. అదే ప్రభాకర్ రెడ్డికి ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి అంటే కష్టం, దూరం. సరేలేండి, రాజ్యసభ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వెళ్ళిపోయినాడు అని అంటే ప్రసన్న కుమార్ రెడ్డిది ఏముంది, కోన్కిస్గా కొట్టంగాడు. ఆయనంటే రాజ్యసభ 6 సంవత్సరాలు ఇచ్చినాడు, భార్యకి తిరుమల తిరుపతి దేవస్థానంలో మెంబర్షిప్ ఇచ్చినాడు, ఢిల్లీలో టీటీడీ బోర్డుకు సంబంధించి చైర్మన్ని చేశాడు 4 రాష్ట్రాలకి. అన్ని చేసిన వ్యక్తినే వదిలేసి వెళ్ళిపోయినాడు అని అంటే ఇంకా ఆయన గురించి చెప్తే చాలా ఉన్నాయి. నేను కానీ అవన్నీ కూడా చెప్తే ఈ ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లాలో కాదు కదా రాష్ట్రం వదిలే వెళ్ళిపోతాడు. కానీ చెప్పదలుచుకోవాలా, అంత దూరం నేను వెళ్ళను. ప్రజలే కోర్టులో శిక్ష వేయబోతున్నారు. ఈ కోవూరులో కానీ ఆయన నిలబడ్డ 7 నియోజకవర్గాల్లో కానీ ప్రజలే శిక్ష వేస్తారు కోర్టులో అతనికి, జగన్మోహన్ రెడ్డి గారికి చేసినటువంటి అన్యాయానికి. మీరేందమ్మా మాట్లాడేది, అవినీతి రహిత పాలన చేస్తాం, బొచ్చులో పాలన చేస్తాం, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏ రోజైనా సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.